అరే ఏమైందే చాయు మావయ్య నేను జాబ్ చేస్తా అన్నా కదా అన్నను అడిగినవా ఏమన్నాడు? అడిగిన బిడ్డ అడిగినా కానీ ఏమో నేను నౌకరు చేసినట్టే నచ్చలేదే. మంది మంచిగా లేరు బిడ్డ. కూడలు దాన్ని నౌకరి మీద ఆధారపడి బతుకుతాలని అనుకుంటారు ఏమోనే. గట్లా అంటే ఎట్లా మావయ్య? మనది మనం చూసుకోవాలి కానీ. నువ్వు నౌకరికి పోతానన్న వాడి నువ్వు చెప్తింటలేవా? ఇవాళ రేపు భర్త ఉన్నోళ్ళనే నాకు తీరా మాట్లాడతాను బిడ్డ. నా కొడుకు లేడే, నువ్వు ఆఫీస్కి పోతానని వాడితే అక్కడ ఎక్కడో ఎంతమంది ఏమంటారో బిడ్డ. నువ్వు పొల్లవైతివి. నువ్వు నౌకరు చేద్దాను కాదు బిడ్డ, నువ్వే బదనాములు మోయాల్సి వస్తుంది. నువ్వు ఇక్కడనో అదే తల్లి. లోకం ఏమనుకుంటే మనకేం మావ, మనం ఎట్లుండేది చూసుకోవాలి కానీ. లోకం అంతే, నరం లేని నాలుగే నాలుగు తీరులు అంటది. రేపు నాకు ఒక బిడ్డ ఉన్నది, నేను చేసుకోకపోతే ఎట్లా వెళ్తుంది మావ? మిమ్మల్ని చూసుకోవద్దా మావ? ఆ పిల్ల పాలు మరవలేదా? నువ్వు పోతానన్న పడితివి, చెప్తింటలేవా మౌనిక? ఓ 2-3 ఏళ్ళ తర్వాత పోతే నేను ఎత్తుకుంటా, పెద్దది అవుతుంది ఆ పిల్ల. నువ్వు పోయినా ఏం కాదు బిడ్డ. మాకు మాత్రం నువ్వు మంచిగా బతకాలని ఉండదా తల్లి? నువ్వు ఇంత నౌకరు చేయాలని నాకు కూడా ఉన్నది, కానీ ఆ పిల్ల పాలు మనిషిదాకా చూద్దామనే చూస్తానా. నువ్వు చెప్తింటలేవా? సరే నువ్వు అనేది కూడా కరెక్ట్, కానీ మరి ఆ 6 నెలల తర్వాతనో 7 తర్వాతనో మరి ఆ నౌకరు దొరకద్దా? ఇప్పుడు వచ్చేటట్టుంటే ఇప్పుడే చేయలేదు బిడ్డ, నిన్నెందుకు తిప్పలు పెడతా? అదే మరి ఒకసారి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడినా సోమవారం రోజు రమ్మన్నాడు. ఇక పోదంతి. సరే నువ్వేం భయపడవు బిడ్డ. ఎందుకు ఎడతావమ్మా? పార తల్లి పార, లేట్ అవుతుంది పార. బాయ్. నానమ్మ నేడిపి ఒక బాగుంది. జాగ్రత్త అత్తమ్మా. ఇవో పైలేవు మరి, నువ్వు మంచిగా లోపలికి బాయ్ బాయ్. మరి భయం అవుతుంది మావయ్య. ఎందుకు బిడ్డ ఏం భయపడకు, నీకు వచ్చింది చెప్పు, తొందరపడకుండా నిదానంగా. సార్ అడుగుతాడు కదా లోపల, ఆయన అడిగిన ప్రశ్నలకు మంచిగా చెప్పు బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లో అయిన నౌకరు సంపాదించింది అని కావాలి నువ్వు. ఆ బిడ్డ ఏం భయపడవు. సరే అవో ఇస్తాను కోసం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. Hi, good morning. Please have a seat. Thank you, sir. Okay, let's start with your introduction first. Tell me about yourself. Hi, sir. This is Monica. I am from Desajpalli. I did my graduation in Mallareddy College. I know Excel and MS Office, C language also. I know. So, as you said, you completed your graduation, right? Your English communication is not that much good. So, you have to improve more on your communication skills. Okay? But don't worry. I will help you in that. Duolingo is a free language learning app. ఇది మన ఇండియాలో కాకుండా వరల్డ్లో చాలా పాపులర్. ఇందులో మనం ఈజీగా తెలుగు నుండి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. ఇవే కాకుండా జర్మన్, ఫ్రాన్స్, హిందీ ఇంకా చాలా లాంగ్వేజ్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ యాప్లో నీ ప్రోగ్రెస్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ మెయింటైన్ యువర్ స్ట్రీక్స్ ఆల్సో. ఓకే సార్. అండ్ ఇట్ హ్యాస్ లీగ్స్ విచ్ పుషెస్ యూ టు గెట్ ప్రమోటెడ్. ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ మీరు వేరే ఏ లెర్నింగ్ యాప్లో కూడా చూసి ఉండరు. చాలా బాగుంది సార్. Duolingo is just like playing a game to use and you can learn easily. అండ్ ఈ యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది యూజ్ చేయడానికి. నీకు ఇంగ్లీష్ వచ్చినా కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఆప్షన్ ఇన్ Duolingo. అవునా? అయితే నేను కూడా నా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ నేర్చుకొని నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటా. లెట్ మీ షో యూ హౌ ఇట్ వర్క్స్. ఓకే, నీకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను ఈ యాప్ ద్వారా. ఓకే, హియర్ ఇట్ ఈస్. నో థ్యాంక్ యూ, దిస్ డాష్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. ఓకే, బ్లాక్ జాకెట్ చూడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. ద ట్రయల్ రూమ్ ఈజ్ డాష్ క్లాతింగ్ స్టోర్. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ వేసేసి ద ఇన్ ఉన్నాయి. ఓకే, సో లెట్ మీ ట్రై ఇన్ ద. చూడు మళ్ళీ కరెక్ట్ అయింది. అయితే నేను కూడా డ్యూలింగో యాప్ యూజ్ చేసి న్యూ లాంగ్వేజెస్ నేర్చుకుంటా. దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేయడం సార్? డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ యాప్ ఆండ్రాయిడ్ అండ్ iOSలో కూడా అవైలబుల్లో ఉంది.
Download the app and start learning new languages for free. Okay, Amma, you may leave now. ఏం కాదు బిడ్డ, ఏం బాధపడద్ది. నాకు అప్పుడే చెప్పిండు మామ బావా, చెప్తే కూడా నేను వినలే. డియోలింగ్ యాప్లో మంచిగా అన్ని లాంగ్వేజెస్ వస్తాయి, నేర్చుకో నువ్వు, నీకు ఈజీగా ఉంటుంది అని చెప్తే కూడా నేను వినలే, పట్టించుకోలే. అప్పుడు నేర్చుకుంటే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాకపోవు కదా. నేను అంతా నేనే చేసుకున్నా. హలో తిరుపతి, మీది 2 మళ్ళీ వారినాయి దున్ను. నేను వస్తాను, నీ టిఫిన్ పట్టుకొని మంచినీళ్ళు పట్టుకొని వస్తా. ఈ మా అల్లుడు వస్తానంటే వచ్చిన ఇంటికి. అయ్యదా నీకోసం చూస్తానదా. ఏం చేస్తాను అంత మంచిగా? పొలం దున్నుతాను. అత్తమ్మ పొలం కానీ ఉన్నది. ఇక పొలం కానీ నేర్చి పెట్టేసాను నువ్వు వస్తానంటే. అదే మామ మొన్న ఫోన్ చేసిన కదా, పైసలు కొంచెం అక్కడ ఉన్నదని. నీకు ఇచ్చినందుకు నాకేం ఇబ్బంది? తీసుకుపోతే మొత్తం తీసుకుపో, లేకుంటే 1,00,000 కొంటావు, నీ ఇష్టం. ఇవాళైనా ఇచ్చేదేనయ్యా, రేపైనా నీకు ఇచ్చేదే. అవి నాటి తప్పేటి అనే. సరే, నా వసత్తు మంచిగా ముందు చదివి నువ్వు ఇక నీకు ఇవ్వద్దా నాకు వచ్చినప్పుడు? సరే మరి మౌనిక, ఓ మౌనిక, ఇంతసేపు సంటి తీడ్చింది, పండ పెడతాను ఇంట్లో అయిపోయింది. అయ్యో పండుకున్నా? మామయ్య అన్నయ్య మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. మంచిగా ఉందా? ఇంకా బీరోలో పెట్టిన 1,00,000 పట్టుకురాపు, అన్నయ్య పట్టుకోపోతాడు. సీమంతం పనులు ఏడుదాకా వచ్చినాయి. ఈ అన్న అయిపోయినట్టే మా ఏమున్నది, చిన్నగా చేసుడని. చిన్నగా అంటే మనం అన్నావు 10 కిలోల పాసరి ఆటపిల్ల అనేదన్న చెప్పాను. ఇక అవన్నీ ఏం పెట్టుకోలే, ఇప్పుడు ఎందుకు, తర్వాత చూస్తామేమో అంత మంచిగా అయినాక. చికెన్ పిచ్చి పెట్టు. అవన్నీ వద్దు మామ, తర్వాత అంత మంచి జరిగితే పుట్టినాక ఏదన్నా ఒకటి చేస్తామేమో. వచ్చిన చుట్టాలు గుట్టి పప్పుచారే పెడితే ఎట్లనే చూడవా? అయ్యా చాలా మరివి ఇంకో 20-30 వేలు సరిపోతాయి మామ. ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఎక్కువ అయితే నీకు ఫోన్ చేస్తా, రేపు వచ్చేటప్పుడు ఇట్లా పట్టుకొత్త పడుతుంది. సరే, ఎందుకంటే ఆడాడ అడ్వాన్సులు ఇచ్చే ఉన్నా, ఇవి ఇస్తే కొంచెం క్లియర్ అయిపోతాయి. సరే అయ్యా, అట్లా కాదు కానీ వాళ్ళ నుంచే బట్టలు తెచ్చుకో, వాళ్ళ నుంచే పలారాలకు పైసలు. సరే, ఇక మా వసతి మంచిగా లేదు, మేము ఏం చేసేటట్లేదే, ముట్టుకునేటట్లేదే, దండం పెడతాను. నేను అడుగుతున్నా అమ్మ, కానీ పెట్టుబడి సీజనే నా దగ్గర ₹1 లేకుండా అయింది. ఏం చేద్దాం రాములు, నా కొడుకు లేకపోడు, మాకు ఏం చేద్దామన్నా అది వస్తలేదు, ముందడుగు వేయలేకపోతాను. ఏం చేస్తామా, ఊకే అదే ఆలోచించుకుంటుంటే ఎట్లా చెప్పు. నేను కూడా ఇక నా పరిస్థితి ఆలోచించే ఇంట్లో మందం చేద్దామని, చేయకుంటే మళ్ళీ అదొక అనుమానం అన్నట్టు. సరే మరి పోతాను రా. రేపు పొద్దుగానే రా. తెలియదు సరే, పొద్దుగాల పోదాం, ఇంకేంది బిడ్డ. సరే వస్తాం పో. ఓకే, నువ్వేమన్నా ఉంటే మళ్ళీ ఫోన్ చేయి, పైసలు రాగా పట్టుకొస్తాం. సరే, చెల్లెకేసి నాకు ఏకున్నా మంచిగా తెస్తుంది. సరే. రేట్ల కింద తీసుకోపోయాను. అయ్యాడంత ఉడుకుతుంది, కూర్చో. కరెంట్ లేదా? లేదు. అటే పోయిన ఇంతసేపు జాకెట్ కుట్టింది అట్నా పోయినవా? పోయినా, అడిగి పోతేనే రేపు పొద్దుల వరకు అందిస్తా అన్న కంపల్సరీ అని చెప్పింది. ఇక అయ్యో, మరి పలారాల సంగతి ఎట్లా? అదే పలారాలు ఏమున్నది, ఇప్పుడు మనకు పాలలోకి చెప్దామా అంటే వాళ్ళు వట్టిని కొంచెం పడతారు, అటు మీ వాళ్ళు చేయద్దే ఇక అని ఆన్నే కమలాపూర్లో ఆర్డర్ ఇచ్చిన. బాబు పైసలు ఇచ్చిండా? ఆడికే పోతానా, ఫోన్ చేస్తా అంటే ఇక బాబుకు డైరెక్ట్ ఇంటికే పోయినావా? పెట్టుబడి సీజనే, చేతులు ₹1 లేదే, రేపు ఫంక్షనే, పైసలు ఎట్లా వెళ్ళాలి అని ఆడికి పోతే మొన్న ఫోన్ చేసిన, మరి మామకి ఇట్లా పరిస్థితి ఉన్నది, ఆ రోజు గణేష్ గారు చచ్చిపోయినప్పుడు కొన్ని పైసలు ఇచ్చినా కదా, నా చేతులు ₹1 లేదంటే, సరే అల్లుడు మరి ₹1,00,000 అయితే పట్టుకుపోయి ఇప్పుడు అని ఆడికే పోయేస్తాను. ఇచ్చిండా? ఇచ్చిండు. మరదలు ఉన్నదా? ఉన్నది, మాట్లాడిందా? మాట్లాడేది. ఇక పొట్టిదో పండుకున్నది, ఇక లేపుదాం అనుకున్నా కానీ ఎందుకు లేదు, మళ్ళీ నిద్ర మీద ఉన్నది అనుకొని సపరేట్గా వచ్చిన. ఇక బాపళ్ళు చేయకుండా అయింది కదా, ఇక గట్లా మరి వాళ్ళు ఏం చెప్తారు దానికి. ఇక బాపటు బట్టలకు పైసలు ఇచ్చే, ఇక పలారాలకు పైసలు ఇచ్చే, ఇక వాళ్ళ వంతు వాళ్ళు తీర్పుకున్నట్టే కదా. అదే కానీ ఇక ఎక్కువ వద్దు, ఓన్లీ ఇక్కడ మన చుట్టుపక్కల పాలోళ్ళను, మీ అమ్మల్లో దగ్గర వాళ్ళను, గదే రేపు పొద్దుగాలనే రమ్మన్నావు కదా. చెప్పిన వాళ్ళకి చేసిన, మరి అదే మన మౌనికోళ్ళ బాబు వాళ్ళ అత్తమ్మకు మామయ్యకు ఫోన్ చేసి చెప్పు, వాళ్ళు అత్తరో రారో, వాళ్ళు మాట్లాడతలేరు కదా, మరి ఎట్లుంటుందో ఏమో. ఇక మన వంతు మనం పిలుద్దామయ్యా, వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనది ఏందో మనం పిలవాలి. లేకపోతే ఆడబిడ్డ ఉన్నదా పిలవలేదని అనుకుంటారు. మనం ఏం పెద్దగా ఎత్తలేం కానీ చేసిన దాంట్లోనైనా పండుగ కదా.
పిలుతా అట్లానేం లేదు. ఇప్పుడు బట్టలు పెట్టేది ఉండే ఇప్పుడు అమ్ముళ్ళు పెట్టరు, బట్టలు ఎవరు పెడతారు? నా తమ్ముడు లేడు. అసలు ఏం పండుగ ఇది. ఇంత అద్దు అంటే నువ్వు వింటనే లేవా? చేద్దాం అని పడుతుంది. చేయకపోతే ఒక అనుమానం ఉంటుంది. ఎందుకు చిన్నగా చేసుకుందాం అని చెప్పినా కదా, మళ్ళీ పదే అదే ముచ్చట మాట్లాడుతావు ఎందుకు? సరే పా, అన్నం తిందు. ఓ వదినే, ఏందులే సప్పుడు చేస్తలేరు ఎవ్వరు? నువ్వా పిన్ని? అత్తమ్మ లేదు, అమ్ములుగా ఎడతాడు తీసుకుపోయింది చిన్నత్తమ్మల ఇంటి మోకాన. పారున్నదా రా మీ ఇంటికాడ? ఏమో పిన్ని, మామయ్య ఎక్కరిక ఏడబెట్టిండో చూసియరా? అది మరి ఇక పార మొరం ఉన్నది, అంత బురద అయింది, నేర్పుదామని పారకొచ్చిన. ఇక మామయ్యకి వచ్చినాకనే తెలియాలి, నాకు తెలియదు. ఒక ముచ్చట అడగన్నారా నిన్ను? అయ్యో ఏం ముచ్చట, నా చెప్తాయని రా పిన్ని, కూర్చుందా? ఏం పిన్ని, ఏం ముచ్చట చెప్పు. మొన్న మీ ఆడబిడ్డలు వచ్చిండు కదరా? వాళ్ళ మా ఆడబిడ్డ సీమంతా ఉంటే మా అన్న మా మామని అడిగిండు. ఇన్సూరెన్స్ పైసలు ఉన్నాయి కదా బిడ్డ, 1,00,000 రూపాయలు ఇప్పు అంటే నేనే ఇచ్చిన. అసలు నీ బుద్ధి ఉన్నదారా ఏమన్నా? అయ్యో గట్లెందుకంటాను పిన్ని? ఇక 1,00,000 రూపాయలు ఇస్తావారా ఎక్కనన్నా? ఎందుకు ఇచ్చినాడు చెప్పు? ఇప్పుడు నీ కాల్జతో బిడ్డ ఉన్నది, పొల్లకు ఆధారం అనే బాపు నన్నయ్య వచ్చి నొల్లు పెట్టుకొని పోతారు పొద్దుగాల వచ్చి. నువ్వు అత్తమ్మకు మంచిదాని అవుతావు, ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్ అయిందా? ఇప్పుడు వాళ్ళ ఇంటికి కొనబోయేది అందుకేనా నీ పైసలు వసూలు చేసింది? నీ మంచి కోసానిక? ఇప్పుడు రేపు ఇవన్నీ చేస్తారు, చెప్తారు నీకు మంచిది నా కోడలు అది అన్నట్టు రేపు వాళ్ళకి బిడ్డగా పెట్టుకుంటారు. నీకేం ఆధారం ఉన్నదిరా? నీ పిల్ల భవిష్యత్తు ఏంది, నీ భవిష్యత్తు ఏంది నీకు అర్థం అవుతుందా? అర్థం కాని పనులు చేస్తానో మొత్తం. నీ ఆడబిడ్డకే పెడతాడు, నీ ఆడబిడ్డ పిల్లలకే పెడతాడు, నీకేం ఉండదు. చిప్ప చేతికి వచ్చినట్టు చేస్తాడు. గట్లెందుకంటాను పిన్ని? ఇప్పుడు ఎన్నడు తెల్లారాలి, ఎన్నడు పొద్దుపోకాలరా చిన్న పిల్ల? ఇప్పుడు అయ్యావని కాదానే ఇక నువ్వు అత్తగారింటికి అండబడితే ఇప్పుడు వాళ్ళకి ముఖం ఎక్కన్నది వచ్చేదందుకు మాట్లాడేదందుకు. నువ్వే అత్తమావ పట్టుంటివి. లేదు పిన్ని, మా వాళ్ళు అట్లా వేయరు. మా అత్తమ్మ నన్ను మంచిగా చూసుకుంటారు, వాళ్ళ బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటారు. నాకు ఎప్పుడు అట్లా అనిపించాలి వాళ్ళ మీద. వీళ్ళ గురించి నా పెళ్ళ 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళ నుంచి చూస్తాను, నువ్వు మొన్న సందేలు చూస్తావు కానీ. ఒక్కొక్కల పరిస్థితి ఎట్లుంటుందిరా? తెనుగోళ్ళ పొల్లదైతే ఆగంగా ఉన్నది. అత్తమామ అని అత్తమామతో ఉంటే ఆగం చేసిళ్ళు, కథం ఎలగొట్టిళ్ళు. అప్పుడు నువ్వేం చేస్తావు? అయ్యవ్వ కాకుండా అవుతావు, అత్తమావ కాకుండా అవుతావు. ఉన్నాయా వాళ్ళు నీ బిడ్డగా పెట్టుకుంటారు, వాళ్ళు మంచిగా ఉంటుంది అప్పుడు నీ కథ. అయ్యో ఏంది పిన్ని గట్ల అంటాను? ఇప్పుడు పైసలు ఉన్నాయని నిన్ను అగ్గెల పెట్టుకుంటారు వాళ్ళు తెలివి తక్కువ అగ్గెల పెట్టుకుంటారు అనుకుంటానవా? నువ్వు తెలివి తక్కువ ఎవరని చెప్తాను. అత్త మావని నమ్ముతానవు నువ్వు, కానీ నిన్ను నమ్మకద్రోహం చేయకపోతారా, నేను చూడకపోతానా? పలానా రోజు ఏం చెప్పింది ఆ పిన్ని, చెప్తే నేనేలేదు కదా అనేది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తే నీకు ఏం అర్థం కాదురా. మళ్ళీ మీ అత్తమ్మకు చెప్తా అంటది కదా, మా ఇంటికి వచ్చి నీ అత్త మామ మా ఇంటికాడ నిలబెడతారు బిడ్డ, నీ మంచిగా నేను చెప్పినా కానీ మరి నువ్వు అర్థం చేసుకుని దానికి నేనేం చెప్తాను? నీకు పిల్లు ఉన్నది, నీ పిల్ల భవిష్యత్తు ఏంది? రేపు నీ ఆడబిడ్డకు 2 పిల్లలు పుడతారు, ఉన్న సంసారం అంతా బిడ్డ పిల్లల మీద, ఉన్న కొడుకే వేయండు నాకు ఈ పొల్లేవాలని అనుకుంటారు. అనుకొని అప్పుడు ఏం చేయగలుగుతావు నువ్వు? అసలు అర్థమవుతుందా నీకు? ఏది ఒకసారి అడిగి చూడు, 1,00,000 రూపాయలు మామయ్య నాకు 1,00,000 రూపాయలు కావాలి, నా బిడ్డకు ఇద్దెత్తానని ఒక్కసారి అడిగి చూడు, ఇస్తాడు. పైసలు అక్కడ ఎంత బొబ్బు అవుతుందో చూడు. నేనే ఉన్నా ఇవాళ నిన్న పెళ్ళి అయ్యి ఇన్ని రోజులు అవుతుంది. నీ మంచిగా చెప్తాను బిడ్డ, నాకేం రాదు ఇంట్లో. నువ్వు పొడగొట్టుకొని నువ్వు పెడతాను, సంబరంగా బిడ్డ పిల్లలు పుట్టినాక వాళ్ళు ఉంటారు. నీ బాధ జీవితాంతం ఉంటుంది. అది ఇక నీ ఇష్టం. ఎంతనైనా కన్న కడుపు బిడ్డ, తల్లిదండ్రికి ఉన్నంత విలువ అత్తమామకు ఉండదు. ఎంతనైనా అత్తే కోడలే. ఇప్పుడు నువ్వేనా బిడ్డవైతావా ఆమెకు? చెప్పు. లేదు పిన్ని, మా ఊళ్ళు విడిచిపెట్టి ఇంకా వీళ్ళే నా ఊళ్ళో నచ్చిన. మరి అత్తే ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు ఇవ్వని ఇప్పుడు అడిగి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు అత్తమామ విలువ ఏంటిది అనేది. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తుందిరా నీకు? నువ్వేందో అనుకుంటున్నావు కానీ నీ జీవితం అయితే ఆగం అవుతుంది. ఇక నీ ఇష్టం బిడ్డ, ఇక నేను పోతానా మరి ఎన్నడన్నా వచ్చిన నేను మీ ఇంటికి పార కోసం వచ్చినా కాబట్టి నా బిడ్డ లాంటిది అని కాబట్టి నువ్వెందుకు చెడిపోవాలా బిడ్డ అని నేను చెప్పినా కానీ బిడ్డ, లేకుంటే నాకేం పని, ఇక నేను పోతానా మరి. ఈ పిన్ని చెప్పినట్టు అడగన్నా? ఎందుకు అడుగుతా. మా ఫ్రెండ్ కూడా జాబ్ గురించి చెప్పింది కదా, 1,00,000 రూపాయలు. ఒకసారి అడిగే చూస్తా. ఏం చేయలేమో వచ్చినావు? పార కోసం వచ్చినన్నా. అయ్యో దొరకలేదా రే? మరి దొరకలే. ఒక హౌస్ పక్క పండున్న తీసుకోపో. సరే మౌనిక రా బిడ్డ. మావయ్య అన్నం వేసుకురావన్నా. అత్త మేడం బిడ్డ అమ్ములు ఎత్తుకున్నట్టు వేయింది. రాని అందరం ఒకసారి బిడ్డ.
ఏందే తల్లి? ఆహా ఏం లే. మా ఫ్రెండ్ ఒక ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుందట మావయ్య. ఆమె 1,00,000 రూపాయలు కట్టినాక జాబ్ ఇచ్చిరట. నెలకు 25,000 నుంచి 30,000 దాకా శాలరీ ఇస్తురట. నేను కూడా అట్లనే చేస్తామా, ఒక 1,00,000 రూపాయలు చూడరాదు. 1,00,000 రూపాయలు చూసలేదు. పైసలు కడితే నౌకరు ఎవరు ఇస్తారు బిడ్డ? సాఫ్ట్వేర్ కంపెనీలో చదవాలి. నీ నాలెడ్జ్ తోటి నువ్వు నౌకరు చంపవుతావు కానీ నువ్వు పైసలు కట్టి నౌకర్లో చేయని ఉంటుంది. నువ్వు చేయనవి మనకు పైసలు లేవాలి. నౌకరు నీ నౌకరు అట్లా రావాలి కానీ పైసలు కడితే నౌకరు ఎవరు ఏరు బిడ్డ. అది ఒకటి మోసమే. అదేదో నీకు మంచిగా తెలుసుకో. ఎరికేనా? అది కాదు మావయ్య, ఆమె బాగా రోజుల నుంచే చేస్తుంది. నెలకు 30,000 దాకా తీసుకుంటుందట. కాదే బిడ్డ, అదేదో మోసం కదుతుంది. నీకు కొన్ని తెలివే తల్లి. ఒక్కసారి పైసలు పోయిందంటే మళ్ళీ ఇటు రాదు. 1,00,000 రూపాయలు అంటే ఏంది బిడ్డ? నీ బిడ్డ 5 ఏళ్ళు చదువుతుంది. 1 నుంచి 5వ తరగతి దాకా చదువుతుంది. ఎరికేనా బిడ్డ? పైసలు ఖర్చు అయినా తిరిగిరావు బిడ్డ. నీకు కొన్ని తెలివే బిడ్డ. నేను చెప్పినట్టునే నేను చేసేది నీకోసమే, నువ్వు ఆలోచించేది కూడా నీకోసమే. కానీ పైసలు కట్టడం వద్దు బిడ్డ. ఏడా లేదు మావయ్య, నాకు అనలారా నేనే చూసిన. ఆమె నా దోస్తేనే, నాకు తెలియదా? నాకు అబద్ధం చెప్తుందా? నువ్వు కసంటి పెట్టక మౌనిక. పైసలు కట్టాయంటే నేను పైసలు ఇవ్వాలి. నువ్వేమన్నా అనుకో, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా మంచిదే, రైట్గా అర్థం చేసుకున్నా మంచిదే. పైసలు కట్టచ్చా నౌకరు నాకు కాదు. నువ్వు ఇంట్లో ఇంటి పని చేయి, మేము బయట పోయి చేసుకొస్తాం. నీ బిడ్డకు నీకు సరిపోని చంపాతలే. నేను ఇంక 20 ఏళ్ళు చేస్తాను. ఏమి చంపాను? నేను ఇంటికాడ ఉండి సాకిరి చేయనా? సాగిరే చేయమంటుందే. నీ బిడ్డ చూసుకొని బయటికి పంపు అంతే. ఇదేంది 1,00,000 కడితే నౌకరు వస్తా అంటే నేను ఎప్పుడూ కొంత నా కొడుకుని చదివేయకపోదు. 1,00,000 రూపాయలు కడితే నౌకరు వచ్చేది ఎవరు ఇస్తారే? నేను ఇటు మాట్లాడుతుంటే టీవీ చూస్తాను విని మావయ్య, నేను ఇంత లెక్క లేకుండా అయిపోయినా. పైసలు అడిగితే గంత ఘోరంగా చూస్తాను. నీ బిడ్డకి ఏమి ఇస్తానో నాకేమో ఇయ్యనంటున్నావు. అని నా బిడ్డకు దేనికి ఇచ్చిందే? నా బిడ్డకు అవసరం ఉందంటే బదులు ఇచ్చిన అంటే ఆమెకి ఇచ్చి నీకు ఇస్తలేను అనుకుంటాను. నువ్వు అట్లా అంటే నేను ఏం చేయలేను మౌనిక. ఒకసారి చూద్దాం మావయ్య, పోతే పోని ఏమైతుంది, కష్టపడితే అత్తదవచ్చు. ఏంటి పోతే పోనీ? 1,00,000 రూపాయలు పోతే పోనీయా? 1,00,000 అంటే ఏంటిదే పోతే పోనీ అంటాను? నువ్వేమో అనుకున్నా నేను గిట్లెట్లా ఆలోచిస్తాను నాకు అర్థం కాదు. నేను కూడా ఇట్లా అనుకోలే మామయ్య. నేను నీళ్ళు వేసరికి మా ముహూర్తానికి అలా ముహూర్తం వచ్చింది. మరి అది ఏం చెప్పిందో ఏం కథ పోరికి. పోరు ఇంతసేపు మంచిగానే ఉంటే నాకు ఇప్పటికి ఇట్లా అయిపోయింది. ఏందయ్యా? ఇక్కడ చూడే చిన్ని సీరియల్ అట. తండ్రి లేడు, తల్లి జైల్లో పడ్డది. మేనమ్మ పంచన పెరుగుతుంది, మేనత్త పొలం కొట్టి చంపుతుంది. ఆమె పిల్లలు బడికి తోలుతుంది, పిల్లలతో టిఫిన్ ఇస్తుంది. మౌని గిడికి వచ్చి మంచి పని చేసింది. నా బిడ్డ పెరిగంటే ఎన్ని కోసలు పడునో ఏమో. అవునయ్యా, ఇడికి వచ్చింది నయమైంది, లేకుంటే ఆడింత కోస పుచ్చుకున్నావు సెంటిమెంట్లు అయితే. నా మనవాళ్ళు కూడా గదే గది పట్టలే. అయ్యో బిడ్డ నీకు ఎంత కోస వచ్చింది. అయ్యో మౌనిక, నువ్వేమో మాట్లాడుకుంటే అదేమన్నా అంటే బాధపడతాను అనుకుంటాను కాదయ్యా నేను. మౌనిక ఏదో నౌకరు అవుతుంది, 1,00,000 రూపాయలు ఈ మామ మా దోస్తుకి అయింది అని అన్నది. మరి ఏ పోయినావయ్యా? ఏ పోయినావు అంటే వాళ్ళు ఎవరో వాళ్ళది ఏం తెలియదు, వాళ్ళ ముఖం తెలియదు, ఏం తెలియదు. ఎట్లిస్తావు పైసలు నమ్మి? చూసుకుంటే ఇక అల్లుడికి తెలుసు కదా ఏడెట్లా పెట్టాలనేది తెలుసు కదా, చూసుకుంటే ఇరు. మరి అన్న ఉన్న పైసలు ఓడగొడితే దాని భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అయ్యా. అందుకే చూసినాం ఇలా పోయినా కాడ డ్యూలింగ్ యాప్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకో అమ్మా, అది ఫ్రీయే. 2 నెలలు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నట్టంటే మా కంపెనీలోనే నౌకరిస్తాం అన్నాడు సారు. మరి అట్లయితే మంచిగానే ఉన్నది కాదయ్యా. అంతే, దాంట్లోకే తోలుదాం. గదే చెప్పిన నేను. అది గులుక్కుంటా పోయింది, అది గులుక్కుంటా పోయినా మంచిదే, అదేమనుకున్నా మంచిదే. ఖర్చు చేసిన పైసా తిరిగి వస్తుందా అన్నయ్య? ఏ రాదయ్యా, కొమరన్న కొడుకు కట్టిన 3 లక్షలు పెట్టిల్లట. నౌకరు కాదు ఏం కాదు పో అని సప్పుడే కన్నాడట. నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినవని ఆయన మాట్లాడుతాడట. మరి అంటావు ఇటువంటి సిచ్యువేషన్లో మనం 1000 లక్షలు కోసి పొలగాళ్ళ ముచ్చడే కానీ ఇంకేమైనా ఉంటుందా? ఉండదయ్యా, ఈ వరకే మన కొడుకు ఉన్నాము. నా ఉన్న పైసలు ఒడగొడితే పోరగల జీవితం ఆగమవుతుంది. మనం ఆగం చేసిన వాళ్ళం కావద్దు. మనవరా లేదే? ఇగో ఆడ వండబెట్టిన బుజ్జోళ్ళు ఇంటికాడ కూలర్ గాలికి వండుకున్నది. ఆ పిల్లలు ఏడుతుంది అని పండని అని వచ్చినాయ్యా. తీసుకొస్తా. వచ్చి కూర్చుందిరా అయ్యే. ఇటు బుజ్జి పట్టుకు
ఎందుకురా ఎగిరా ఏంది అన్నం బాగా నచ్చలే కదా వాళ్ళతోటి బట్టలు పెట్టిద్దా పెట్టి మరి మనం పెట్టద్దే, మన పరిస్థితి మంచిగా లేదే గదే మరి మరి మేము పెట్టద్దే. రమ్మన్నా బా నూనె చెల్లాచి బట్టలు పెడతాలే రావద్దునే బట్టలు పెట్టచ్చు. మరి మా పరిస్థితి మంచిగా లేదు, వాళ్ళతోటి నడిపేయాలి కదా. మనం ఏవి ముట్టుకోవద్దిగా. అమ్మను కనిపించిన తల్లి పెద్దవా నువ్వు పెట్టు, నా బిడ్డకు నీ చల్లని చేతులతోటి పెట్టు. మరదల్ని రమ్మను, నువ్వు అమ్మ ఒకసారి మరదలు. మేము నీ నోసుకోలేదు బిడ్డ, నీ దండం మమ్మల్ని విలువకు, మేము రావద్దు. మంచి వచ్చాడు కానిపోయింది బిడ్డ అద్దు మేము వచ్చినంత బరాబర్. ఆడ కూర్చున్నది బిడ్డ అద్దే లేచి ఇంట్లో పో, తర్వాత మేము ఫోటో దిగుతాం. కానీ అవును కానీ అన్న ఎందుకు రాలేదే? నా ఇంటికానే ఉన్నాడు కానీ తీసుకోపోదు. అయ్యో ఎందుకు ఎడుతున్నావా అమ్మా? సరే కానీ ఆమెకు ఫ్యాన్ కింద పెట్టు, ఉడకపోతుంది డ్రెస్ అంతా. ఎందుకు రాలేదే? ఏ సీమంతం ఫంక్షన్ కు ముగ్గురు ఏం రావాలి బిడ్డ, ఇంటికాడ మళ్ళీ పని ఉన్నది. నేను మీరు రారేమో అనుకున్నా. ఫోన్ చేసిండు మీ మామ, చేసిండు స్వాగత్ అన్న కూడా ఫోన్ చేసిండు, రావాలా బాబాయ్ అన్నాడు. ఫోన్ చేసిన ముచ్చట తెలుసు కానీ మరి అత్తడు రాడు, ఆ రోజు నేను అట్లా అత్తిని కదా అని చెప్పి అనుకున్నా. కానీ మంచిగా ఉంటున్నా బిడ్డ, మంచిగా ఉంటున్నా. నీ ముఖం వల్ల బాధ కనబడుతుంది బిడ్డ నాకు. నేను నీ కన్న తండ్రిని బిడ్డ, నీ గురించి నాకు తెలియదా? నాకు చెప్పి బిడ్డ నీ బాధ ఏమని ఉంటే. నువ్వు నన్ను కాదని వచ్చిన కాడి నుంచి నాకు ఎంత రంది అవుతుందో తెలుసా బిడ్డ? మస్తు రంజు పడతాను నేను, నువ్వు అమ్మ చింటన్నా. చెప్పు బిడ్డ ఏమన్నా నీ బాధ ఏమని ఉంటే చెప్పు. ఏం లేదే బాపు, మా ఆడబిడ్డ మొగుడు మొన్న భూమి కోసం 50,000 తీసుకుపోయిండు, మళ్ళీ ఎవరికి ఇయ్యాలని 50,000 తీసుకుపోయిండు. నిన్న కాక మొన్న మళ్ళీ శ్రీమంతానికి పైసలు కావాలని చెప్తే 1,00,000 రూపాయలు నా చేతితోటి ఇప్పించిండు. ఇచ్చిన మళ్ళీ నాకు దానికంటే ముందుగా నేనేం చేసినా, ఇక్కడ జాబ్ చూసుకున్నా మా 1,00,000 రూపాయలు ఇవ్వంటే నాకు ఇవ్వలేదు. వాళ్ళకేమో పైసలు ఇస్తాడు, నాకేమో పైసలు ఇస్తలేడు. ఏమోనే కొంచెం అదే బాధ అనిపిస్తుంది నాకు. మొన్న చిన్నమ్మ పక్కపండి చిన్నమ్మ వచ్చి కూడా బిడ్డ నువ్వు రాకముందు కూడా గిదే ఇవ్వారో, నువ్వు వచ్చినాక కూడా గిదే ఇవ్వారో, నీకేం మిగులుతుంది, నీ బిడ్డకు ఉండదు నీకుండదు, మళ్ళీ నేను ఆఖరికత్తే గలచ్చక్కల బిడ్డ లెక్క నేను నిలగొడతారు, గట్టిన అవుతుంది నీ పరిస్థితి, మీ అయ్యవ్వ మాటేను అది ఇది అని చెప్పి ఆ పిన్ని చెప్పింది. ఇక నాకు ఆ రోజు నుంచి తలకాయ ఏం పని చేస్తలేదు. నువ్వు ఎంతగానో ఆలోచించవు కానీ అయితే నేను చెప్పింది కదే బిడ్డ, నువ్వు నా మాటలే కానీ సరితే నువ్వు అంత రందిపడకు, అంత బాధపడకు, నేను మాట్లాడతా. సరే ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే మాట చెప్పిన బిడ్డ నీకు, ఆ రోజు చెప్పింది కదా ఈరోజు చెప్పింది కదా, కుప్పలకి వెళ్ళి రూపాయి తీస్తే మొత్తం కరిగిపోద్ది బిడ్డ. అదే మనం రూపాయి పొదుపు చేస్తే పెరుగుతుంది. అందుకే నేనేమన్నా అంటే ఆ వచ్చిన పైసలు ఏవైతుందో నీ బిడ్డ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ బావా. నేను ఇంటికి పోయి ఓ పెద్ద మనిషి నా మోతారావు తాతను తీసుకుపోయి అడిగిన. నేను అడిగితే నా మీదకి ఆయన సీరియస్ అయ్యాడు, నా మీదకే లొల్లి పెట్టాడు. మీ ఆడబిడ్డ, మీ అత్త, మీ మామ అందరు నా మీదకి లొల్లి పెట్టిండ్రు. ఇక మరి వాళ్ళు చేసే పని ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఇదంతా కాదు కానీ నేను మాట్లాడతా, ఆయన గట్టిగానే అడుగుతా, నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డ. వాడికి వెళ్ళి సార్ ఏమో నేను నాకు ఇట్లా నటించకుండా ఉండబుద్ధి అయితే లేదు. వాళ్ళు మీద ప్రేమలో ఇవి పెడతారు, నాకు తలకే పని చేస్తలేదు. ఏమో ఇప్పుడు ఇదంతా రంది పెట్టుకోక బిడ్డ. ఇక్కడ ఫంక్షన్కి వచ్చినాం మనం, మీ ఆడబిడ్డ ఇంటికి వచ్చినాం. ఈ ఫంక్షన్ కాడ మళ్ళీ మనం ఇవన్నీ మాట్లాడుకుంటే అగో మీ మామ ఇటు మనం ఒకరిని చూస్తాడు, మీ అత్త మనలో పసి కట్టింది అనుకో, ఇక ఏం చెప్పిందో అయ్యకు, ఏం చేయమనుకున్నారో, మళ్ళీ ఏం చేసారో పెద్ద తెలియని నీ మీద అది అవుతారు. ఇక మనం ఈ ఫంక్షన్కి వచ్చింది ఫంక్షన్కి వచ్చినట్టే ఉండాలి. నేను మాట్లాడుతుంది, నేను అడుగుతాను, మేము రంది పెట్టుకోకు. రేపు నేను వచ్చి తీసుకుపోతా, పొద్దున వచ్చి. రేపు కాదే నేను ఇయ్యాలి అత్త, నువ్వు చెప్పు బావా. మరి ఆ రోజు నుంచి ఇక్కడనే ఉంది కదా, ఒక 2 రోజులు తీసుకుపోతా అన్నట్టు తీసుకుపోయా. నేను అత్త ఇయ్యాలి. వాళ్ళు దూలపోతే ఎట్లా పోయినా మరి? వాళ్ళేం దోలేదు, నేను అత్త అంటున్నా కదా, నేను కూడా అడుగుతా అత్త. సరే బిడ్డ, మీ మామని అడిగి తీసుకుపోతే నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డ. మంచి మామ. మౌనిక ఏం చేస్తాను బిడ్డ? బావా తిందురాలి కడలు ఉంటాను. తింటా బావ, తింటా. నువ్వు తిన్నావా తల్లి? లేదు ఇప్పుడు తినలేదు, ఇంకా ఆమె కూడా తినలేదు. తిందాను రాలి.
తింటా కానీ బాగా బుజ్జి నువ్వు 2 రోజులు తీసుకుపోతాం మామూలుగా. మీ ఇంటికా పోతావారా తల్లి 2 రోజులు? మరి పోతామా? ఈ మొన్ననే అంత అలివి గులిగా వచ్చింది, ఇక తీసుకుపోయి 2 రోజులు ఉంచుకుంటా. సరే తీసుకుపోద్దా, తిన్నాను తిన్నాక పోదురా బిడ్డ. భోజనానికి ఇట్లా అయినాక పోదు. ఏంది బిడ్డ ఏంది? ఎందుకు ఎడతా? నువ్వెందుకు ఎడతావు? ఆమె ఎందుకు ఎడతాంది పిల్ల? చింటూ ఇవన్నీ ఎత్తుకుంది రారా, ఏడుతుంది బిడ్డ బాగా. ఏంది బిడ్డ ఎందుకు ఎడతాను? మమ్మీ ఏంది ఏంది బిడ్డ? అయ్యో ఏంది డాడీ ఏమైంది? నా రాత పాడగాను, నా కాడ చూసినా ఈడ చూసినా ఏడ మంచి జరుగుతలేదు. ఆయననేమో సగంలోనే వదిలిపెట్టి వేయండు. నా బిడ్డ ఒక్కడు పుట్టకపోతే నేను కూడా అప్పుడే చచ్చిపోతాను. ఈయన అవే మాటలే బిడ్డ, ఊరికే ఎందుకు ఎడతాను బిడ్డ? ఈయన నానమ్మ ఆల్రెడీ చెప్పింది, అయినా నేను ఇన్లే, వాళ్ళే సర్వస్వం అనుకొని అడిగి వేయినా నేను. కానీ నా పక్క పొంటుండి నన్ను ముంచేదాకా నాకు తెలియలే. మేము చెప్పలేదా అనే తల్లి, అట్లుంటే పరిస్థితులు అంటే విన్నావా నువ్వు? ఇక్కడ బాధలు ఇక్కడనే, అక్కడ బాధలు అక్కడనే. నేను అక్కడ మొగడు తెచ్చిందని ఇక్కడ అమ్మగారి ఇంటికాడ ఉంటే, రేపు అన్న పెళ్ళైనాక అన్న భార్య ఎత్తే మా అంటే వారం రోజులు ఊకుంటుంది, 2 వారాలు ఊకుంటుంది వచ్చు. కానీ మళ్ళీ ఇంకో వారంలో ఈడెందుకుందని మాట్లాడదానే, అప్పుడు నేను తలక ఏడ పెట్టుకోవాలి. గంత పెద్దకి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తాను బిడ్డ? మర్చిపోయినావా? నేనున్నంత వరకు నా గుండెల మీద పెట్టుకొని పెంచుకుంటా, నేను నా గుండెల మీద పెట్టుకొని నేను సాదుకుంటా బిడ్డ. నీ బిడ్డను చూసుకుంటా, నీ బతుకు చూసుకుంటా, నీ మంచి చెడు చూసుకుంటా. నాకు పానం ఉన్నంత వరకు నీ కోసమే పోరాటం చేస్తాం. అదే పోతే చూసుకున్నది మేలేమా బిడ్డ? మా పానం పోయేంత వరకు నిన్ను మాతోనే ఉంచుకుంటావే, నువ్వు ఇవన్నీ ఆలోచించకే బుజ్జి. నేను వాళ్ళు నన్ను ప్రేమ చూసుకుంటే నేను పక్క పొంటుండి నన్ను ముంచుతారన్న ముచ్చట నాకు గమనించుకోలే. మా పని ఆలోచించి మాట్లాడితే మమ్మల్ని విసిరేసి మేము పోబెట్టినట్టుగా పోతివి అక్కడికి. ఇవన్నీ ఆలోచిస్తే నాకు చచ్చిపోబుద్ది అవుతుంది. అట్లా అంటే మేము బతుకుతావా తల్లి? నువ్వు గట్లకు నువ్వు గట్లకు నువ్వు చచ్చిపోతే ఇప్పుడు నీ బిడ్డే కావాలి, మేమేం కావాలి? నా బిడ్డ గుర్తుకొస్తుంది బాబు, చచ్చిపోదామంటే ఇవ్వలేని బిడ్డ అవుతుందని అది కత్తంటే. నా దేవుడా, నా బిడ్డకు గింత చిన్న వయసులో గింత కట్టం పెట్టిన దేవుడు. ఆఖరికి మందనే మాటలకు అవమానిస్తారని బాధపడి నా కాళ్ళ మీద నేను నిలబడి నా బిడ్డను ఆదుకుంటా అనుకుంటే మా మామ కూడా నన్ను ఆదుకోకపోయే. రావంగ పోంగ తవ్వల ఆళ్ళిలానే మాటలకు అవమానపడి నా కాళ్ళ మీద నేను నిలబడి నా బిడ్డను సాదుకుంటా అని ఒక కంపెనీలోకి పోతే ఆడ కూడా నాకు అయిరాలే. ఏడ చూసినా నా రాత రాతనే పాడుపడ్డది. గంత బాధపడ బిడ్డ, గింత కూలి ఈ మనసులో గింత బాధ పెట్టుకుంటున్నావు ఎందుకు బిడ్డ? బిడ్డ ఎన్ని రోజులు ఉంటారే బాబు? నేను చచ్చిదాకా ఉంటా, నేను చచ్చిదాకా మీ అమ్మ చచ్చిదాకా నేను పడి ఉంటాం. నువ్వు అట్లా ఏడో బిడ్డ, మావ బాంచను మావ ఏడు బాంచను మావ ఏడో బాంచను మామ బాంచను. నేను చెప్తాను కదా, చింటి గాని గురించి ఆలోచించకు, మన భార్య గురించి ఆలోచించకు, నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించకు. మేము ఇప్పుడే చస్తాను, నీ మంచి చెడు చూసుకు, నిన్ను అన్నందుకు నీ మంచి చెడు చూసుకుంటా బిడ్డ. ఇవన్నీ బాధలకు నాకు భూమి మీద ఉండబుద్ధి అయితే లేదే. గట్లా నాకు బిడ్డ, మావ మంచి వస్తలే, నువ్వు గట్లా నువ్వు గట్లా మాటలు రానియకు. నువ్వు ఏడవకు బిడ్డ. నేను వాళ్ళు ఎంపీటీసీని కలిసి మనం ఏదో ఒకటి నిర్ణయం చేసుకుందాం, ఏదో ఒకటి పంచాయతీ పెట్టించి మనకు నీకు రావాల్సింది కావచ్చు, నీ బిడ్డకు రావాల్సింది కావచ్చు, నీ భవిష్యత్తు కావచ్చు, నీ బతుకుదేరు కావచ్చు, అంత వాళ్ళు పెద్ద మనుషుల దగ్గరనే మాట్లాడతా బిడ్డ. నిన్ను బట్టిగా నువ్వు ఏ రోజు నాకు భారం కాదు, మన ఇంటి తలుపులు నీకు ఎప్పుడు తెరిచే ఉంటాయి బిడ్డ. ఇయ్యలనే కాదు, నువ్వు చచ్చేదాకా ఇంటి తలుపులు నీకు తెరిచే ఉంటాయి. నేను చెప్తాను కదా, రేపు వాళ్ళ ఎంపీటీసీ దగ్గర పోయి కలిసి మాట్లాడి ఏదో ఒక నిర్ణయం చేయమని చెప్తా. 2 చేతుల దండం పెట్టేస్తా వాళ్ళ ఎంపీటీసీకి. అన్నిటికీ నేనే తొందర పడతాను. దండం కాకుండా చేసుకుంటున్నా నా జీవితాన్ని. బాపు రేపు ఇస్తారు మామూలుగా ఇట్లా తీసుకొని పోయి
మాట్లాడతాడు తీయ బిడ్డ. చిన్న వయసులో ఇట్లా అయిపోడు, నేను ఏం తప్పు చేసిందే? ఏడ్చుకుంటుండి తినక ఆమెకు పాలు ఇస్తలేవు, ఏమి ఇస్తలేవు. నా బిడ్డ ఒక్కటి నాకు గుట్టపోతే అయిపో, ఏ బాయో ఏ చెరుపో చూసుకున్నా. మళ్ళీ గా మాటలు మాట్లాడకు నువ్వు. నా బిడ్డ బతుకు ఇంత అధ్వానంగా తయారయ్యే దేవుడా, అల్లారు ముద్దుగా పెంచుకున్నా నా బిడ్డను. ఎటుగా అని పచ్చి అయిపోయింది నా బిడ్డ. అయినా నీ వాళ్ళని విడిచిపెట్టా. మా ఇయ్యంపు నేను పడైనా కూడా వాళ్ళ ఊరు పెద్ద మనుషుల కాళ్ళ మీద పడైనా కూడా నా బిడ్డకు న్యాయం జరిగేదాకా నేను పోరాటం చేస్తున్నాడు నా బిడ్డ కోసం. రేపు పొద్దున వాళ్ళ ఎంపీడీ దగ్గర పోయి కలిసి మాట్లాడి ఎంపీడీస్ కాళ్ళ మీద పడైనా కూడా నా బిడ్డ న్యాయం చేయమని మాట్లాడుతున్నాను. నా బిడ్డకు మంచి జరిగేదాకా నేను ఎంబడే ఉంటా. ఏ దేవుడైనా సహాయపడా మాకు? నా బిడ్డకి ఏ దేవుడైనా ధైర్యం చెప్పడా? దేవుడా మొత్తం నువ్వే చూసుకో నా బిడ్డ భవిష్యత్తు, నా బిడ్డ బతుకు.